క్వాడ్రిలేటరల్స్ నుంచి ట్రెపీజియం చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ లో. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మోస్ట్లీ తెలియకపోవచ్చు, సింపుల్ అయిపోతుందండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ట్రెపీజియం అంటే ఏంది? ఈ రెండు ప్యారలల్, రైట్? ఏబి ప్యారలల్ టు డిసి, క్లియర్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ డయాగ్నల్స్ ఉంటాయి కదా, ఇట్లా బీడి ఒక డయాగ్నల్, ఏసీ ఒక డయాగ్నల్, రైట్? ఈ ఏసీ మిడ్ పాయింట్ ఈ అనుకోండి, బీడి మిడ్ పాయింట్ ఎఫ్ అనుకోండి. ఈ ఈఎఫ్ ఒక లైన్ అయి వచ్చింది కదా, ఈ లైన్ ఎంత లెంత్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ లైన్ అడుగుతారో ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, ఏబి డిసి, ఈఎఫ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఏబి ఇంకా సిడి, ప్యారలల్ లైన్స్, దానికి హాఫ్ ది డిఫరెన్స్ ఆఫ్, ఇది కాన్సెప్ట్. సో క్వశ్చన్ చూడండి, అదే ఏబిసిడి ఇస్ క్వాడ్రిలేటరల్ అంటే ఇన్ విచ్ ఏబి ప్యారలల్ టు డిసి, రైట్? ఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగ్నల్స్, సేమ్ ఈఎఫ్, రైట్? ఏసీ అండ్ బీడీ రెస్పెక్టివ్లీ, ఓకే, బాగానే. ఏబి ఈక్వల్ టు 30 అంట, ఓకే. బీసీ ఈక్వల్ టు 20 అంట, ఇది అవసరం లేదు కూడా లేదు. సిడి ఈక్వల్ టు 86, ఏడి ఈక్వల్ టు 84, ఇది అవసరం లేదు. కానీ మనకు కావాల్సింది ఈ రెండే. వాడు అడిగింది వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈఎఫ్ అంటే ఏంది? 30 మైనస్ 86, డిఫరెన్స్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ద హాఫ్ అంటే 86 మైనస్ 30/2 అంటే ఎంత అవుతుంది? 56/2 ఎంత అవుతుంది? 28 సెంటీమీటర్స్ ఇస్ ఆన్సర్. ఈఎఫ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా ఈఎఫ్ ఇచ్చింది అనుకోండి, ప్యారలల్ లైన్స్ డిఫరెన్స్ హాఫ్ తీసుకోవాలి. ఈ సమ్ ని ఒక 2 to 3 టైమ్స్ చూడండి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వస్తే 2 seconds లో పెడతారు ఆన్సర్.